విశాఖలో నూతన సంవత్సరం సందర్భంగా పలు ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. వైజాగ్ షిరిడీగా పేరొందిన ఈస్ట్ పాయింట్ సాయి మందిరంలో భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా న్యూ ఇయర్ రోజు మహా నివేదన చేయడం ఈ మందిరం ప్రత్యేకత. అందుకే న్యూ ఇయర్ బాబాగా కూడా భక్తులు పిలుచుకుంటారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడంతో పాటు హారతి, అభిషేకం కూడా ఈ మందిరం ప్రత్యేకత. ఈస్ట్ పాయింట్ సాయి మందిరం నుంచి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ ని పురస్కరించుకొని భక్తులంతా కూడా తమ ఇష్ట దైవాల్ని దర్శించుకుంటూ ఆలయాలన్నింటికి కూడా ప్రత్యేకంగా చేరుకొని ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తున్నారు. ఏడాదిలో తొలి రోజు అయిన ఈ రోజు మీ ఏడాది అంతా కూడా శుభప్రదంగా ఉండాలని వారంతా కూడా ఆకాంక్షిస్తూ ఆలయాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ సాయిబాబా మందిరంలో ఉన్నాను. ఈ సాయిబాబా మందిరంలో ప్రతి న్యూ ఇయర్ కి కూడా చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే బాబాని చాలా చక్కగా అలంకరిస్తారు. ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ సమర్పించిన ప్రసాదాలు, నైవేద్యాలు విశేషంగా పెడుతూ కూడా ఇక్కడ న్యూ ఇయర్ బాబాగా కూడా ఈ బాబాకి పేరు. ఎందుకంటే ప్రతి నూతన సంవత్సరం రోజు ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా విశేషంగా పూజ కార్యక్రమాలు చేస్తారు. మనం చూడొచ్చు ప్రసాదాలు కూడా చాలా డిఫరెంట్గా ఇక్కడ బాబాకి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే అందులో భాగంగా ఈ టెంపుల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు ప్రతి న్యూ ఇయర్ కి కూడా జరుగుతాయి. మహా నివేదన కూడా చేస్తారు. సాయిబాబాకి ఇష్టమైన ప్రసాదాలన్నింటినీ కూడా నివేదించడంతో పాటు ఇక్కడ అభిషేకాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కనుక సాయిబాబాకి ఇష్టమైన అన్ని రకాల ప్రసాదాలని కూడా నైవేద్యంగా పెట్టారు. ఒక మహా నైవేద్యాన్ని ఇక్కడ ప్రతి ఏటా కూడా పెట్టడం ఈ టెంపుల్కి వస్తున్న ఆనవాయితీ. అందుకని ఈ సాయిబాబా మందిరాన్ని న్యూ ఇయర్ బాబాగా కూడా పిలుస్తారు. అలాగే విశాఖ షిరిడి అని కూడా పిలుస్తారు. షిరిడీలో ఎలా అయితే సాయిబాబా మందిరంలో సాయిబాబా విగ్రహం ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా సాయిబాబా విగ్రహం అనేది తయారు చేసిన నేపథ్యంలో ఈ ఆలయంకి విశాఖ షిరిడిగా కూడా పేరుంది. అందుకనే ప్రతి ఏటా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు న్యూ ఇయర్ రోజు వచ్చి విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుని బాబాని దర్శించుకుని వెళ్తుంటారు. ఇక్కడ ఆలయ వర్గాలు మనతో ఉన్నారు. ఒక్కసారి ఈ న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. సాయిరామ్ అండి, ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఈ ఆలయంలో సాయిబాబా మందిరంలో న్యూ ఇయర్ రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు, మహా నైవేద్యం పెడుతూ ఉంటారు. అది ఆనవాయితీగా వస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి సాయిబాబా దర్శనం చేసుకుంటారు. ఈసారి ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. హ్యాపీ న్యూ ఇయర్. 93లో బాబా గారిని మార్చి 18ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 31st నైటు 7 o'clock అంటే డెకరేషన్ అంతా అయిపోయి 10 o'clock ఓం శ్రీ శ్రీశాచి మొదలుపెట్టి ఒక 10 నిమిషాల తర్వాత భజన జరుగుతుందండి. 12 గంటల వరకు భజన జరుగుతుంది. 12 అవగానే ఆరతి ఇచ్చి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు. ఇంకా అక్కడి నుంచి మామూలు 5:15 అయిన వెంటనే ఇవాళ అభిషేకాలు అన్నీ అయ్యాయి. అభిషేకాలు అలంకరణ అయిన కాడి నుంచి జనం అలాగా వస్తూనే ఉన్నారండి. ఇది 93 నుంచి మార్చి 18 అయింది. అప్పటి నుంచి జస్ట్ మార్చిలో అయింది కదా, నెక్స్ట్ 94 జనవరి నుంచి ఈ విధంగా కొనసాగుతుందండి. సార్, అంటే ఈ ఆలయంకి వైజాగ్ షిరిడిగా కూడా పేరుంది. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా షిరిడి సాయి మందిరాన్ని ఎలా అయితే దర్శించుకుంటామో అదే అనుభూతితో ఇక్కడ సాయిబాబాని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రతి న్యూ ఇయర్కి కూడా ఈ మహా నైవేద్యానికి కూడా ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఎవ్రీ ఇయర్ మేము కూడా వచ్చి చేస్తుంటాం, బాబాని దర్శించుకుంటాం. సో ఈసారి ప్రత్యేకత అదేనండి. ఈస్ట్ శ్రీ యాక్చువల్గా అయితే ఈస్ట్ శ్రీ అంటారు. ఇక్కడ బాబా గారిని పెట్టేటప్పుడు విశాఖపట్నంలో అసలు శ్రీ గుళ్ళే లేవండి. అందుకని అప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ ఈస్ట్ పాయింట్ కావాలంటారు, దీన్ని ఈస్ట్ షిరిడి అని పిలుస్తారు. 90లో ప్రతిష్ఠించినప్పటికీ 1, 2 అసలు ఉన్నాయి కూడా లేదు తెలియదు. తర్వాత హెచ్బి కాలనీలో అన్ని దిక్కలు వచ్చాయి. మరి విశాఖపట్నంలో అయితే నాకు తెలిసిన మటుకు నేను 85 నుంచి ఇక్కడే ఉంటున్నాను. అంచేత ఇక్కడ 93లో ప్రతిష్ఠించారు. అప్పుడు ఇక్కడే మొత్తం. ఇప్పుడు అంటే పాపులేషన్ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే టౌన్ అది ఎండడం కొమ్మదల జనం పెరిగిపోవడం వల్ల కొంచెం జనం ఇదయ్యారు. అంటే బాబా గుళ్ళు కూడా ఎక్కువగా వచ్చి స్ప్రెడ్ అయ్యారు. లేదంటే మాకు ఎక్స్ట్రా ఇంచుమించు ఒక 70-80 కేజీలు ఈవినింగ్ ప్రసాదమే అవుతుందండి. అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతుంది బాబా గారి దేవాలయం. అంటే ఇక్కడ చాలా ప్రత్యేకంగా మనం చూస్తుంటే ప్రసాదాలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంటే ఎందుకంటే అంటే ఏమైనా సెంటిమెంట్గా పెడతారో భక్తులు తెచ్చి ఇచ్చినవి ఇక్కడ బాబాకి? ఒక శేషగిరి గారు అని చెప్పి ఒక భక్తులు ఉన్నారండి. ఆయన ఊరి నుంచి తయారు చేయించి తీసుకుని వచ్చారండి. ఈ విధంగా మమ్మల్ని అయితే మనకి ఎన్ని స్టాల్ నుంచి వచ్చినవి అది మాత్రం ప్రత్యేకంగా చేయించారండి ఆయన.
ఇది ఇక్కడ సాయి మందిరంలో మనం చూస్తున్నాము. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణ కూడా చేశారు. అక్కడ ప్రసాదాలని కూడా మనం వీక్షిస్తే గనక ప్రసాదాల్లో మనకి శివలింగం రూపంలో తీపి బూందీతో, అలాగే అమ్మవారి రూపమైన ఏదైతే రోలు అలా ఇట్లా అన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ భక్తులందరూ కూడా సమర్పించారట. భక్తులు ఇచ్చిన ప్రసాదాలతో పాటు ఆలయానికి సంబంధించిన ప్రసాదాలను కూడా ప్రత్యేకంగా నివేదించడం, నైవేద్యంగా సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా కూడా ఇక్కడికి భక్తులు న్యూ ఇయర్ రోజు పెద్ద సంఖ్యలో వచ్చి సాయి మందిరాలని, సాయిబాబాని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు సాయిబాబాకి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా సాయి మందిరంలో తమ కోరికలు నెరవేరాలని, తమ జీవితాలు బాగుండాలని విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. సేవాభావంతో, సాయి తత్వం అంటేనే సేవాతత్వం అంటారు. అందుకని సేవాతత్వంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, సర్వదర్శనం. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే విశేష దర్శనాలు ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా సర్వదర్శనమే. అందరూ కూడా లైన్లో వచ్చి బాబాను దర్శించుకొని ఆ ప్రేమతత్వంతో బాబా సాయి తత్వాన్ని అలవాటు చేసుకొని వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.